రెవెన్యూ శాఖలో సార్ వీఆర్ఓలను తీసేసిన తర్వాత సార్ తహసీల్దార్ అంటేనే సైన్యం లేని సైన్యాధ్యక్షుడు అయిండు సార్. వాస్తవానికి సైన్యం లేదు, సైన్యాధ్యక్షుడు పాత్ర ఇచ్చారు. అసలు చేయడానికి ఏం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టే మీ సంక్షేమ పథకాలన్నీ కలెక్టర్లు సహజంగా తహసీల్దార్లకు అప్పచెప్తుంటారు సార్. తహసీల్దార్ల వద్ద వీఆర్ఓ లేరు, వీఆర్ఏ లేరు, ఎవరు లేరు సార్. ఓన్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇద్దరి ద్వారా మాత్రమే ఇవన్నీ పనులు చేయవలసి వస్తుంది సార్. చాలా మండలాలలో ఒక్కొక్క ఆర్ఐ మాత్రమే ఉన్నారు సార్, ఇద్దరు కూడా లేరు సార్. ఒక్కొక్క మండలం రోజువారీగా వందలాది సర్టిఫికెట్లు, డజన్ల కొద్ది భూమి విషయాలు విచారణ చేయవలసి ఉంటుంది సార్. కాబట్టి వారికి చేయడం మళ్ళీ కొత్త స్టాఫ్ అంటే అదే వీఆర్ఓ వీఆర్ఎల్ను మళ్ళీ తీసుకొచ్చి మన రెవెన్యూ శాఖలో పెడితే మేము తప్పకుండా ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం సార్. వాస్తవానికి సార్ అందరూ కూడా అదే ఉత్సాహంతో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని అందరినీ వాపసు తీసుకుంటారని ముందు ఓకే సార్ ముగిస్తా సార్. ఇక వీఆర్ఓలు వీఆర్ఎల్ కొంచెం అంటే వాళ్ళ కోరిక సార్, వాళ్ళు ఓకే సార్ కొంచెం మీరు కొంచెం క్లియర్ కూడా తెలుసు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రెవెన్యూ శాఖ గురించి, రెవెన్యూ వ్యవస్థ పటిష్టత కొరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దిగునీకృత ఉత్సాహంతో మీకు ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ వేదిక ద్వారా తెలుపుతూ ముగించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కీసర ఆర్డీఓ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఇదే దీని మీద ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ఈరోజు ఈ చర్చా కార్యక్రమం మీరు రాకముందే స్టార్ట్ అయింది సార్. మీ అందరికి కూడా రెవెన్యూ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. చాలా మంచి పద్ధతి సార్. ఎందుకంటే ఏదైనా ఒక చట్టం రావాలంటే చట్టం కన్నా ముందు చర్చ అనేది జరగాలి. చర్చ జరిగిన తర్వాతనే ఆ డ్రాఫ్ట్ పైన అసెంబ్లీలో పర్మనెంట్ చట్టం చేస్తే బాగుంటుంది. ఆ చట్టం అనేది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది, ప్రజలు భాగస్వామ్యులు అవుతారు కాబట్టి. సో ఈరోజు కూడా అలాంటి డ్రాఫ్ట్ తయారు చేసేసి ప్రజల ముందు ఉంచడం అనేది అసలు గ్రేట్ డిసిషన్ సార్. ఎక్కడ గతంలో జరగలేదు. మనకు ధరణి చట్టంలో కానీ గతంలో కూడా మనం ఎప్పుడు కూడా మేము చూసిన సందర్భాలు అయితే లేవు. అంటే ఒక చట్టం ఎప్పుడైనా ప్రజల్లో మొత్తం చర్చ జరిగిన తర్వాతనే అసెంబ్లీలో అది చట్టరూపంగా దాల్చడం ద్వారా ప్రజలకు సరి అయిన ఆ చట్టం ద్వారా ఫలితాలు అంత అనేది మేమందరం భావిస్తున్నాం సార్. దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్తోని మనం ఇప్పుడు చట్టం చేసుకున్నాం సార్. ఇదంతా బాగున్నది. బట్ దాంట్లో సార్ మనకి చట్టంలో ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో అమెండ్మెంట్స్ అనేవి కొంచెము క్లియర్గా రాస్తే ఏ రకమైన అమెండ్మెంట్ జరగాలి. సేమ్ టైం ఇప్పుడు ఈ ఆటోమేటిక్ ఏదైతే ఉందో సార్ అది ప్రజలందరికీ కూడా ఏమీ అనుకూలంగానే ఉంది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. అది అట్లే కంటిన్యూ ఉంచుతూ బ్యాక్లాగ్ ఏదైతే మిగిలిపోయినాయో వాటిపైన క్లియర్గా ఒక చట్టంలో మనం రాసుకుంటే సరిపోతుంది సార్. తదుపరి వక్తలు కూడా చాలా వివరాలు చెప్తారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ